ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ విధంగా అడిగారు. ఏమండి, అన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యమూ ఇన్ని కోరికలు కోరుకుంటారుగదా, మీరు పాపం వాళ్ల కోరికలన్నీ తీర్చరేం? ఈ మాటకు స్వామివారు చిరునవ్వు నవ్వి, పిచ్చిదానా, ఆ కోరికలన్నీ తీర్చటం వల్ల వాళ్లకి నిజంగా సుఖముండదు. ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటారు. వారి క్షేమం కోరినవాణ్ణి కనుక వాటిని నేను తీర్చుటంలేదు అన్నారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అయినా మీరు ఒకడి కోరిక తీర్చి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అమ్మవారు. ఒక ఊళ్ళో సూరయ్య అని పెద్ద మనిషున్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను పిల్లల కోసం ప్రార్థించాడు. జరగబోయేది తెలిసికూడా నేనా సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లి చనిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచటం చాదకాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయగా తయారయ్యాడు. తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డది. కొడుకు తన కడుపున చెడుపుట్టాడనుకుంటాడు తండ్రి. తండ్రి తనకు గర్భశత్రువనుకుంటాడు కొడుకు. వాళ్ళిద్దరికీ సుఖంలేదు అన్నారు స్వామివారు. పాపం వాళ్లకు మరో వరమేదైనా ఇచ్చి వాళ్లను ఒక ఒడ్డు చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట తీసివేయలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడి ఎగ్గొట్టి మధ్యాహ్నం వేళకి ఇంటికి వచ్చాడు. తండ్రి, ఎప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు. నాకు కడుపులో నెప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు అవడలు చేసింది. అవి తినే గీతలేదు నీకు, పోయి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాడు. గదిలోపల సత్యమూ, గది ఇవతల సూరయ్య కూడా ఆలోచనలో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమయమైనది! బడికి వెళ్లటమూ, పాఠాలు చదువుకోవడమూ, హాయిగా ఇంత తినీ తిరగటమూ ఎంత ఆనందంగా ఉంటుంది! ఇల్లు, వాకిలి, డబ్బు, దస్కము అంటూ విచారంలేదు, అజీర్తి బాధలేదు. నా కొడుకు ఒట్టి రాల్గాయి అయినాడు గాని నేనే వాడి ఈడువాణ్ణైతేనా ఎంత చక్కగా బడికిపోదును అనుకున్నాడు సూరయ్య. గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. వెధవ బడి, వెధవ చదువు, వెధవ పాఠాలు, ప్రతిదానికీ పెద్దవాళ్ల నిర్బంధమే. వాళ్లని కోపడేవాళ్లేరు. వాళ్లు కావాల్సినన్ని గారెలు, అవడలు తినవచ్చు. బళ్ళోకి పోనక్కర్లేదు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. నేనే మా నన్నలా పెద్దవాడ్నైతేనా అని అనుకున్నాడు. పాపం వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు. స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు. ఆ గడి బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కాని ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు. ఇల్లన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది. తల ఎత్తితే కాని 2 అంతస్తులు కూడా కనిపించలేదు. కాని దీని గురించి పెద్దగా ఆలోచించలేదు సూరయ్య. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఏంద్రా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పటానికి బదులుగా కళ్ళెర్రిజేసి, ఓరి పిడుగా, అంత పొగరెక్కిందిగా, ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదికి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడో ఏమోగాని ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపాన కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది. ఉదతం కూడా తన్నుక్కొచ్చింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేకపోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తటం మానేశాడు. ఆగిపోయాడు. ఎందుకు నేనిట్ల పరిగెడుతున్నాను? గోపాలం నన్ను కొట్టటమేమిటి? నేను పారిపోవడమేమిటి? అనుకుంటూ ఆయన విరుగుబడి నవ్వాసాగాడు. ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చెరచి, ఓరే, ఇందుకేనా నువ్వు బడి ఎగ్గొట్టింది అని అడిగాడు. సూరయ్య ఉలికిపడి చూస్తే 7-8 ఏళ్ల కుర్రకుంక తన ముఖంలోకి చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి ముఖం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి తీస్తావా? మక్కెల విరగ దన్నమంటావా? ఎవడ్రా నువ్వు అన్నాడు. నీకెంత పొగరెక్కిందిరా? ఈవాళ బడి ఎగ్గొట్టినందుకు రేపు మేస్టారు నిన్నేం చేస్తాడో చూడు అంటూ మూతి ముడుచుకుని వెళ్ళిపోయినాడు.
ముక్కుపచ్చలారని కుర్రవెదవా తనతో అట్ల మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో నోటమాటరాలా. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వేళలేదు. ఇంటికి కావలసిన సరుకులు వెచ్చాల అంగడిలో కొనిపంపాలి. సావుకార సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి, సూరయ్యా, ఏం సుబ్బయ్యా, ఒక అరబస్త బియ్యమూ 10 సేర్లు కందిపప్పు 2 ఎత్తులు చింతపండు కావాలి అన్నాడు. దానికేం భాగ్యంలేగాని డబ్బులెయ్యి అని అన్నాడు సుబ్బయ్య. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అట్ల మాట్లాడతాడా? అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుపుకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన సీమసున్నం ముక్క, ట్వైన్ దారము, ముక్కులేని చిన్న పెనసలు, ఒక నెమలి ఈక, గుడ్డల తానుమీరు చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్యకు ఆశ్చర్యానికి మేరలేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తోంది. హోటల్కు పోయి తిందామనుకున్నా దగ్గర కానీలేదు. హోటల్ దగ్గర నిలబడి లోపల ఉప్మాలు, కారపు బూందీ, రవ్వట్లు తినేవాళ్ళని చూశాడు. ఇంతలో ఆయన దృష్టి హోటల్ వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కాని అది తన బొమ్మ కాదు, తన కొడుకుది. తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.